నమస్కారం. సింపుల్ లైఫ్ వీక్షకులకు స్వాగతం. గత ఎపిసోడ్లో మనం భగవద్గీతలోని 3వ అధ్యాయం కర్మయోగం గురించి, కర్మ చేయడం ఎందుకు తప్పనిసరి, దాన్ని ఎలా నిస్వార్థంగా చేయాలి మరియు కర్మ ఫలాన్ని వదిలిపెట్టడం ఎంత ముఖ్యమో తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ కర్మయోగానికి జ్ఞానాన్ని, సన్యాసాన్ని ఎలా జోడించవచ్చో భగవాన్ శ్రీకృష్ణుడు 4వ అధ్యాయం జ్ఞాన కర్మ సన్యాస యోగంలో ఎలా వివరించాడో చూద్దాం. మనం ఈ పవిత్ర కథలోకి వెళ్లే ముందు మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సరే, ఇక మొదలు పెడదామా? జ్ఞానకర్మ సన్యాస యోగం యొక్క పుట్టిక మరియు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు ఈ అధ్యాయాన్ని ఒక అద్భుతమైన ప్రకటనతో ప్రారంభిస్తాడు. ఈ జ్ఞానాన్ని అంటే కర్మయోగంతో కూడిన జ్ఞానం తానెప్పుడో వివస్వతానికి అంటే సూర్యదేవునికి ఉపదేశించానని, ఆ తర్వాత అది మనవకు ఇక్ష్వాకుడికి సంక్రమించిందని చెబుతాడు. కాలక్రమేణా ఈ గొప్ప జ్ఞానం లోపించిందని ఇప్పుడు అర్జునుడికి మళ్ళీ బోధిస్తున్నానని అంటాడు. ఇది భగవద్గీత యొక్క సనాతన ధర్మం యొక్క నిరంతరమైన ప్రవాహాన్ని మరియు కర్మయోగం యొక్క ప్రాచీనతను నొక్కి చెబుతుంది. కర్మలో అకర్మత్వం, అకర్మత్వంలో కర్మత్వం అంటే ఏమిటి? సరే, ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అధ్యయనంలో అత్యంత లోతైన భావనలో ఇది ఒకటి. కృష్ణుడు ఇలా అంటాడు: కర్మణ్య కర్మయః ప్రస్యేద కర్మణి చ కర్మయః స బుద్ధిమాన్ మానుష్యేషు స యుక్తః కృత్సాన కర్మకృత్. కర్మలో అకర్మత్వాన్ని, అకారత్వంలో కర్మత్వాన్ని చూసేవాడు మనుషుల్లో బుద్ధిమంతుడు. అతడే యోగి, సకల కర్మలను నెరవేర్చినవాడు. దీని అర్థం ఏమిటంటే కర్మలో అకారత్వం. ఆ కర్మను చేస్తున్నప్పుడు ఆ పనిని చేసేది నేను అనే అహంకారం లేకుండా, ఫలితంపై ఆశ లేకుండా కేవలం కర్తవ్యంగా లేదా భగవంతుని సేవగా చేస్తే ఆ కర్మకు సంబంధించిన కర్మఫలం మనకు అంటదు. అంటే కర్మ చేస్తున్నా ఆ కర్మ యొక్క బంధనం నుండి విముక్తి పొందుతాము. ఆ కర్మత్వంలో కర్మత్వం. ఏ కర్మ చేయకుండా నిశ్చలంగా కూర్చున్నప్పటికీ మనసులో కోరికలు, ఆలోచనలు తిరుగుతుంటే అది కూడా ఒక కర్మగానే భావించబడుతుంది. నిజమైన అకారత్వం అంటే మనసు పూర్తిగా ప్రశాంతంగా, కోరికలు లేని స్థితిలో ఉండడం. జ్ఞాన అగ్నితో కర్మలను దహించడం. కర్మలను దహించివేయడానికి జ్ఞానగ్ని శ్రీకృష్ణుడు పరిచయం చేస్తాడు. స్వచ్ఛమైన జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం పొందినప్పుడు అజ్ఞానం వల్ల ఏర్పడిన కర్మలన్నీ వాటి ఫలితాలతో సహా పూర్తిగా నాశనం చేయబడతాయి. అగ్ని కర్రలను ఎలా భస్మం చేస్తుందో అలాగే జ్ఞానం కర్మబంధనను దహిస్తుంది. ఇలాంటి జ్ఞానం పొందడానికి గురువు యొక్క ఆవశ్యకతను కూడా నొక్కి చెబుతాడు. కర్మ సన్యాసం మరియు కర్మయోగం ఈ రెండు ఒకటేనా? సరే, ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అధ్యయనంలో సన్యాసం అంటే పూర్తిగా లోకాన్ని వదిలి అడవులకు వెళ్లడం కాదని శ్రీకృష్ణుడు స్పష్టం చేశాడు. కర్మ సన్యాసం అంటే కర్మ ఫలాలను త్యజించడం. కర్మయోగం అంటే నిస్వార్థంగా కర్మ చేయడం. ఈ రెండు ఒకే లక్ష్యాన్ని చేరుకోవడానికి రెండు వేర్వేరు మార్గాలు. అన్ని కర్మఫలం పట్ల నిరాసక్తత అనేది రెండిటికి కీలకం. కర్మ చేస్తూనే సన్యాసిగా ఉండడం ఎలా సాధ్యమో వివరిస్తాడు. జ్ఞానం యొక్క ప్రశంస మరియు దానిని పొందే మార్గం. శ్రీకృష్ణుడు జ్ఞానాన్ని అత్యంత పవిత్రమైనదిగా, మోక్షానికి పరమోత్కృష్టమైన సాధనంగా ప్రశంసిస్తాడు. ఈ జ్ఞానం శ్రద్ధ, ఇంద్రియ నిగ్రహం మరియు గురువు పట్ల అంకిత భావంతోనే లభిస్తుందని బోధిస్తాడు. ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం.
పనిచేస్తాడు. ఇతను కర్మ చేస్తున్నా దాని బంధం నుండి విముక్తి పొందుతాడు. అతని పని అతనికి ఆనందాన్ని ఇస్తుంది, కానీ బంధించదు. ఇది జ్ఞానంతో కూడిన నిస్వార్థ కర్మ. కాబట్టి జ్ఞానకర్మ సన్యాస యోగం మనకు కర్మలను వదిలివేయమని కాదు, కర్మలను జ్ఞానంతో చెయ్యమని మరియు ఆ కర్మల పట్ల సన్యాస భావనను అలవర్చుకోమని బోధిస్తుంది. నిస్వార్థంగా అహంకారం లేకుండా చేసే ప్రతి కర్మ, అది ఎంత చిన్నదైనా సరే, మోక్ష మార్గంలో ఒక అడుగు. తర్వాతి ఎపిసోడ్లో భగవద్గీతలోని 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం గురించి, కర్మ మరియు కర్మ సన్యాసం యొక్క తేడాలు మరియు వాటి ద్వారా ముక్తిని ఎలా సాధించవచ్చో తెలుసుకుందాం. ఈ మహాసంగ్రమం భగవద్గీతలోని లోతైన సందేహాలను మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మా వీడియోలు నిరంతరం చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ.